రవితేజ, దీక్షా సేన్, రీచా హీరో హీరోయిన్స్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం మిరపకాయ. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ వెల్లడించిన విశేషాలు మీకోసం. రవితేజ మిరపకాయ అంటే చాలా మంది రవితేజకి మిరపకాయ యాప్ టైటిల్ అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే రవితేజ అంటేనే మిరపకాయ, రవితేజకి ఇంకొక సినోనిమ్ మిరపకాయ, రవితేజకి ఒక పర్యాపదం మిరపకాయ అనవచ్చు. సినిమాలో క్యారెక్టరేషన్ కానీ సినిమా కానీ అలాగే ఉంటుంది. జనాల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి అందరం ట్రై చేసాం. ఎంతవరకు రీచ్ అయ్యనేది సినిమా వచ్చిన తర్వాత జనాలు చెప్తారు. రవితేజ లాంటి హీరో దొరకడం ఏ డైరెక్టర్కైనా అదృష్టమే. బట్ రవితేజ లాంటి ఫ్రెండ్ దొరకడం నేను చేసుకున్న ఎక్స్ట్రా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. రవితేజ్తో ఎప్పుడు వర్క్ చేసి ఉంటుంది, ఆయన ఎప్పుడు స్టార్లా బిహేవ్ చేయడు. సెట్స్లో లైక్ ఎప్పుడు సీన్ స్టార్ట్ చేసాము, ఎప్పుడు షూటింగ్ అయిపోయిందా, ఎప్పుడు బ్యాకప్ అయిందో కూడా తెలియదు. నా మీద నాకున్న నమ్మకం కంటే నా మీద రవితేజకు ఉన్న నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం అప్పుడప్పుడు భయపెడతా ఉంటుంది. మిరపకాయ కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి తమన్ మైండ్లో ఉన్నాడు. తమన్ ఇలాంటి సాంగ్ చేస్తే బాగుంటుంది, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఉంటుంది కాబట్టి సీన్స్ ఇలా ఉంటే బాగుంటుందని. యాజ్ అ రైటర్గా డైరెక్టర్గా మిరపకాయ కాన్సెప్ట్ నాకు ఎంతవరకు అర్థమైంది, నేను ఎలా ప్రజెంట్ చేశానని ఆడియన్స్ చెప్తారు. కానీ నాకంటే ఎక్కువగా తమన్ సినిమా అర్థం చేసుకున్నాను మట్టుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే థ్రైస్, ఐ మీన్ నాట్ ఈవెన్ థ్రైస్, మోర్ దెన్ దట్ మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర్ భట్ల గారు 2 పాటలు రాశారు, చిలక, అంతలేదు. బేసిక్గా అంతలేదు సాంగ్లో ఉన్నదొకటే కదా ఎదవ జిందగీ, ఏడిపించకు దాన్ని మాటి మాటికి, ఆ లైన్ నాకు బాగా ఇష్టం. అలాగే కోపంలో అమ్మాయిలు అందంగా ఉంటారని ఎవడో మీ చెవిలో క్యాబేజ్ పెట్టాడు, దాన్ని నమ్మకండి మీరు అమ్మాయిలు అందరూ అని చెప్పిన లైన్, ఈ 2 లైన్స్ నాకు బాగా విపరీతం ఇష్టం. సీతారామ శాస్త్రి గారు ఆ సినిమాకి పాట రాయడమే అదృష్టంగా ఫీల్ అవుతుంది. భాస్కర్ భట్లతో ఏంటంటే రిలేషన్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్గా ఉంటుంది. సీతారామ శాస్త్రి గారితో ఏంటంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఉన్న రిలేషన్ ఉంటుంది. ఆయనకి సిచ్యువేషన్ చెప్పినప్పుడు గది తలుపుల సాంగ్ రాశారు. గది తలుపుల గడియలు బిగిసాను చూసుకో మహానుభావ, అది తెలిసిన బిడియము జడిసాను అని ఫెంటాస్టిక్ పల్లవి రాశారు. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. చంద్రబోస్ గారు టైం ఫ్యాక్టర్ లేక ఈ సినిమాలో ఆయన టైం డేట్స్ సెట్ అవగా ఒకటే పాట రాశారు. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ట్యూన్. తమ్మనిచ్చిన అన్ని పాటల్లోకి నాకు ఆ పాట అంటే బాగా ఇష్టం. దినక్ దిన్ జియా. అనంత్ శ్రీరామ్ కరకరకరలాడే మిరపకాయరా వినిపించాడు. వినిపిగానే వాజ్ ఫ్లాట్. తను అనంత్ శ్రీరామ్ అంటే ఎక్కువగా దిల్రాజు గారు బ్యానర్ రాస్తుంటారు, తర్వాత కీరవాణి గారికి ఎక్కువ రాస్తుంటారు. చాలా చిన్న ఏజ్లోనే ఎక్కువ సాహిత్యం ఉండి ఎక్కువ స్టాండర్డ్ ఉన్న సాంగ్స్ రాశారు. సో సాహిత్య పరంగా అది కూడా చూడకపోతే పెద్ద స్టాండర్డ్స్ ఉన్న సాంగ్ ఏం కాదు. ఫస్ట్ టైం అంటే ఒక బ్రహ్మచారిని ఒక అమ్మాయి పాడు చేసినట్టు అనంత్ శ్రీరామ్ని పాడు చేశాను అనుకుంటాను ఈ పాటతో. అది కూడా చూడు ఆకతాయరో నాతో ఇలాంటి పాట రాయించారండి సార్ అన్నాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి వర్ హ్యాపీ. మిరపకాయ అన్ని పనులు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా మీ ముందుకు రాబోతున్నాయి. సో
సంక్రాంతి పండగకు ఇంట్లో మీ విందు భోజనంలో ఏం మర్చినా మరవకపోయినా మిరపకాయ మట్టుకు ఈసారి మర్చిపోకండి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు ఆడుతున్నదే. ఇప్పుడు లోకల్ టీవీస్ పాప్కార్న్ లో ఓ స్మాల్ బ్రేక్. దానికంటే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ అప్. వాచ్ అండ్ ఎంజాయ్. వందనాలు వందనాలు వీర వందనాలు, వందనాలు వందనాలు వీర వందనాలు. మేలు చేసిన మంచి మనిషికి చాలా వేల వందనాలు. ఇన్నాళ్ళు శ్రమించి ఇలా నవ్వించే నేస్తానికి, ఇల్లే వెలిగించే దైవానికి. సహనం మీదే కదా, సాయం మీదే కదా, విజయం మీదే కదా ఎంతైనా. తపన మీదే కదా, త్యాగం మీదే కదా, తోడుగా వచ్చా కదా అంతేగా. పాడే అపశృతులే పాటకు ఆరంభాలు, ఆపే ఆపదలే ఆపై ఆనందాలు. ఇవి దైవం లీలలు.